అసలు ఏం జరుగుతుందో నాకు చెప్తావా? నీకు ఈ అబ్బాయి తెలుసా? ఒకవేళ నీకు ఇతనితో ముందే సంబంధం ఉంటే నాతో పెళ్లి కిందకు ఒప్పుకున్నావు? నేను ఏ తప్పు చేయలేదు, నమ్మండి, నేను ఏమీ చేయలేదు. అహానా, నేను మీపై నమ్మకం పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం మీరు నాకు అంతా వివరంగా చెప్పాలి, ఇంకా నిజం చెప్పాలి. మీపై నమ్మకం కలగడం నాకు చాలా కష్టమవుతుంది. అరే దీన్ని అడిగే లాభం? అరే చెప్పాలనుకుంటే ముందే చెప్పేది కదా. ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది, అందుకే ఈరోజు నా బరాత్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ ఎప్పుడైతే మీరు దీని జీవితంలోకి వచ్చారో నన్ను దూరం పెట్టేసింది. నేను పాతపడిపోయాను కదా. కానీ అంతకంటే ముందు నాతోనే అంతా అంటే అంతా జరిగిపోయింది. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. లేదు, నేనేమంటున్నానంటే కేవలం పెళ్లి మాటే కాదు, మా మధ్య ఇంకా చాలా జరిగింది. నా అహానా డార్లింగ్, ఎందుకు కోపడుతున్నావు? కాదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థమవుతుంది కదా. అయినా తెలివైన వారిగా కనిపిస్తున్నారు మీరు. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ? కొంతమంది పోకిరీళ్ళు వెంటేసుకుని వచ్చావు పెళ్లి చేసుకోవడానికి. ఇలా ఎవరు వస్తారు పెళ్లి చేసుకోవటానికి? అయినా వీళ్ళు మీ ఫ్రెండ్స్లా లేరు. నిజమే, ఫ్రెండ్స్ కాదు, నా తమ్ముళ్ళు. చూసారా నేను చెప్పాను కదా వీడి నంబర్ 1 క్రిమినల్ అని. న్యూస్ పేపర్లో వీడి ఫోటో కూడా వచ్చింది. దయచేసి మీరంతా ఒక్కసారి నా మాట వినండి. చూడండి, ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా కానీ ఒక్కసారి నా నిజాన్ని అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. నా నిజం విన్న తర్వాత కూడా ఈ పెళ్లి రద్దు చేసుకోవాలని మీకు అనిపిస్తే రద్దు చేసుకోండి పెళ్లి. వెనక్కి వెళ్ళిపోండి బరాత్ తీసుకుని. ఏదైనా చెప్పాలనుకుంటే ముందే మాకెందుకు చెప్పలేదు? అవును, ఇప్పుడు నిజం చెప్పడం గుర్తొచ్చింది వీళ్ళకి. ఇంత మంచి నిజాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత పెద్ద నిజాన్ని నువ్వు, నీ తల్లి, నీ కుటుంబం మా నుంచి దాచిపెట్టారు. ఎందుకంటే మీకు తొందరగా ఉంది కదా. ఏదో ఒక రకంగా ఈ ఇంటి భారాన్ని నా తమ్ముడి మెడలో వేయాలని ఆతృత పడ్డారు. అమాయకపు కుర్రాడు దొరికారని బలిపశువుని చేశారు. అన్నా ప్లీజ్, ఒక్కసారి ఆహానా చెప్పేది విందాం కదా. పెళ్లి జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం, కానీ అసలు విషయం ఏంటో ఒకసారి తెలియాలి కదా అన్న. ముహూర్తం దాటిపోతుంది యజమాని. అరే తొక్కలో ముహూర్తం పోతే పోని. ఇటువంటి అమ్మాయికి ఇలాగే జరగాలి. పోతే పోని ముహూర్తం అలా ఎలా దాటిపోతుంది? పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు. కేవలం మీ అందరి అనుమతి కావాలి. మీ అమ్మాయిని నా భార్యగా చేసుకోవడానికి. ఈ అందగాడితో ఇప్పుడు నీ పెళ్లి జరిగేట్లేదు. రా, నేను వెళ్ళి కూర్చుందాం మండపంలో. ఖబర్దార్! జాగ్రత్త! నా వైపు ఒక్క అడుగు వేసినా సరే నేను చచ్చిపోతాను, కానీ నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. నాతో పెళ్లి అనే ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ? మీకు ఈమెతో పెళ్లి ఖాయమై ఉంటే మరి మీ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు? లవ్ మ్యారేజ్ కదా.
మా ఇంట్లో వాళ్ళు దీనితో నా పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నాతో పాటు నా స్నేహితులు వచ్చారు, వాళ్ళ అన్నయ్య బరాత్ తీసుకుని. అయినా అప్పగింతల తర్వాత అహానాని నా ఫ్లాట్కే తీసుకెళ్తాను కదా, తన కోసమే కదా అది కొన్నాను. 3 BHK. అప్పుడే చూసేసింది తను. ఇంతకు ముందు అక్కడికే వచ్చేది నన్ను కలవడానికి. ఆపు మధుర్, ఇక ఒక్క అబద్ధం కూడా చెప్పకు. చాలా ఎక్కువ మాట్లాడావు. ఇన్ని రోజులు జైల్లో ఉన్నావు, అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోలేదు కదా. ఏమనుకున్నావు? నీకు నచ్చింది నువ్వు ఇక్కడ వాగుతుంటే నేను మౌనంగా నిలబడతాననా? నిన్ను వదిలిపెట్టను. నా స్నేహితురాలి నాన్నగారు చనిపోయినంత మాత్రాన నీకెదురు నిలిచే వాళ్ళు ఎవరూ లేరని అనుకున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నోరు మొయ్. నీ పనికి మాలిన మాటలు ఇక ఆపు. మర్యాదగా నాతో వచ్చి మండపంలో కూర్చో. ఓ హీరో, అంతా చూసావు కదా, దీంతో నా పెళ్లి నిశ్చయమైంది. మరి ఇంకా ఎందుకు నిలబడ్డావు? భోజనం చేసి వెళ్తావా? వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. ఏదైనా మంచి సంబంధం చూసుకోండి మీకోసం. అయినా ఈ సంబంధం మీకు సెట్ అవ్వదు. నమ్మండి నన్ను, నేను చాలా తేడా టైప్ మనిషిని. సరే, ఒప్పుకున్నా. ఒకవేళ పొరపాటున మీ ఇద్దరు పెళ్లి జరిగిపోయినా సరే, అయినా నేను దీని వెనుక పట్టడం మానను. మీ అందరి జీవితాలకు బేతాళుడిలా పట్టుకుని వేలాడుతూ ఉంటాను. ఎందుకు మీకు అనవసరమైన గొడవలు? వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. అక్క అక్క అర్జున్ని వెనక్కి రమ్మని చెప్పవా? ఇలా ఇక్కడ అవమానపట్టాల్లో అర్థమేముంది? నువ్వు కాసేపు ఆగు చెల్లి. ఆగండి, అసలు అహానా చెప్పేది కూడా విందాం. అప్పుడే కదా అసలు విషయం ఏంటో తెలుస్తుంది. అంత అద్దంలా కనపడుతుంది కదా. విన్నావు కదా ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చెప్పాడు? వీరి మాటలు వింటుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుందని అనిపిస్తోంది. లేకపోతే ఇలా ఎవరు ఉన్నట్టుండి రారు కదా. అహానా, నువ్వు చెప్పాల్సింది చెప్పొచ్చు, కానీ మేము మీ మాటను నమ్ముతామా లేదా అన్నది మీరు చెప్పేది విన్నాకే నిర్ణయిస్తాము. అయినా మీరు నిజం చెప్తున్నారా లేదా అనేది మేము కూడా నిర్ధారించుకోవాలి కదా. ఆ తర్వాత మా కుటుంబం ఏం నిర్ణయిస్తుందో వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఈ పెళ్లి చేసుకోగలం. ఐఎమ్ సారీ అహానా, కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. మీరు ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండాల్సిందే. మీరు దాచిపెట్టి ఉండకూడదు అహానా. నేను మీ దగ్గర ఏ విషయం దాచలేదు. ఇది చెప్పాల్సినంత ముఖ్యమైన విషయం కాదని అనుకున్నానంతే. ఎప్పుడో ఎవరో నాతో ఏం చేశారు, ఎవరికి నేను ఏం శిక్ష వేయించాను, ఈ విషయం ఈరోజు ఇంత పెద్దదవుతుందని నేను ఊహించలేదు కూడా. ఈరోజు ఉదయం వీడు ఏదో గొడవ చేస్తాడనిపించింది. అప్పుడు మీకు ఫోన్ చేశాను ఈ విషయం చెప్పడానికే. అప్పుడు మీరు 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మీ ఫోన్ వచ్చినప్పుడు నేను బిజీగా ఉండటం వల్ల మనం సరిగ్గా మాట్లాడుకోలేకపోయాం. ఈ సమస్యను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. బహుశా వీడికి ఈరోజు ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఉండదని అనుకున్నాను. కానీ నేను మీ దగ్గర ఏ విషయం దాచలేదు అర్జున్. సమయం లేకపోయేసరికి మీకు ఇవేవి చెప్పలేకపోయాను. అహానా, ఇంత పెద్ద విషయం నాకు ఖచ్చితంగా చెప్పాల్సింది. చిన్న, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుని ఏం లాభం? ఇంకా దీన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తే నువ్వు చేసుకో, కానీ మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. మేము ఉండలేం. ఇప్పటికే చాలా అవమానం జరిగింది మాకు. 100% సరిగ్గా చెప్పారు కాబోయే బావగారు. సరే, బాయ్ బాయ్. బాబు, దండం పెడతాను నీకు. ఇలా చెయ్యకు. ఒక్కసారి అహానా ఏం చెప్తుందో వినండి బాబు.
ముందే నిర్ణయం తీసుకోకండి. ఒకసారి తన మాట వినండి బాబు. ఆ తర్వాత మీకు ఏది సరైనదనిపిస్తే అది చెయ్యండి. ఇక మీరు ఆపండి. మీకు తెలీదా నిజం? బాబు, నా తమ్ముడు ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్లకు నేను ఆశ్రయం ఇచ్చాను, ఉండటానికి ఇల్లు ఇచ్చాను, తినడానికి తిండి పెట్టాను. దానికి బదులుగా ఈరోజు మాకేం దక్కింది? ఈ అవమానం. బాబు, మాకు నిజంగా ఏమీ తెలియదు, అందుకే చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు అహానా చెప్పేది విను. నీకు సరైనదనిపిస్తే పెళ్లి చేసుకో, లేకపోతే వద్దు. కానీ ఆమె మాట వినండి. ఒకవేళ మీరు బరాత్ వెనక్కి తీసుకు వెళ్ళిపోతే గనక నేను వీళ్ళిద్దరిని ఇంటి నుంచి గెంటేస్తాను. టోల్టు అన్న, ప్లీజ్, నేను అహానా చెప్పేదంతా వినాలనుకుంటున్నాను. అహానా, చెప్పు. ఇందులో చెప్పేదే ఉంది. ఇవన్నీ వదిలేయండి, నాకు టైం లేదు. నా దగ్గర టైం ఉంది. ఇంకా అహానా మాట వినడం చాలా ముఖ్యం కూడా. నీకేమనిపిస్తోంది? నువ్వు ఇలా ముస్తాబై నా పెళ్ళికి వచ్చేసి కాబోయే నా భార్యను పెళ్లి చేసుకుంటానని మాట్లాడతావా? ఇదంతా విని భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నా? అలా అస్సలు జరగదు. ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందో. ఆమె మాట వినడం చాలా అవసరం. అహానా, చెప్పు. అసలు విషయం ఏంటో మొత్తం చెప్పు. ఇది 3 ఏళ్ల క్రితం మాట. మా నాన్నగారు బతుకున్న రోజుల్లో నేను అప్పుడే కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడే మధుర్ నన్ను వేధించేవాడు, ఏడిపించేవాడు. నేను చాలా ప్రయత్నించాను వీరి వేసాలను పట్టించుకోకూడదని. కానీ ఒకరోజు హఠాత్తుగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను వెంటనే నో చెప్పేశాను. అప్పటి నుంచి వీడు నన్ను సతాయించడం మొదలుపెట్టాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేవాడు. నేను అనుకున్నాను అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్దామని. కానీ చెప్పే ముందే ఒకరోజు హఠాత్తుగా నేను నా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తుండగా అప్పుడు వాడు నా వెనక పడటం మొదలుపెట్టాడు. వాని పోకిరి ఫ్రెండ్స్ని వెంటేసుకుని. ఆ రోజు వాడు నిర్ణయం చేసుకున్నాడు నన్ను ఎత్తుకెళ్ళిపోవాలని. కానీ నేను నా స్నేహితురాలు అక్కడి నుంచి ఏదో విధంగా తప్పించుకున్నాం. ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు, ఆయన పోలీస్, గోపాల్ అంకుల్ అని నా ఫ్రెండ్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, గోపాల్ అంకుల్ దగ్గరికి. అప్పుడు గోపాల్ అంకుల్ ద్వారా నేను వీడి మీద కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు గోపాల్ అంకుల్ వీడిని జైలుకు పంపించారు 3 ఏళ్ల పాటు. ఈలోపే అప్పుడే నేను మా నాన్నను కోల్పోయాను. ఇంకా గోపాల్ అంకుల్ కూడా చనిపోయారు. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నా ఫ్రెండ్ అడగవచ్చు. తను బెంగళూరులో చదువుకుంటోంది, అందుకే నా పెళ్ళికి రాలేకపోయింది. కానీ మీకు ఏ సందేహం ఉన్నా తనని అడగవచ్చు. తను మీకు అంతా వివరంగా చెప్తుంది. జైలు నుంచి విడుదలయ్యాక నిన్న వీడు నన్ను కాంటాక్ట్ చేశాడు. మొదట్లో వీడి మాటలు నేను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈరోజు ఉదయం నుంచి నన్ను బెదిరిస్తున్నాడు. నా జీవితం నాశనం చేస్తానని అంటున్నాడు. నేను వాడి జీవితం నాశనం చేసినట్టుగా. అందుకే మీకు ఫోన్ చేశాను అర్జున్. అర్జున్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేనేం చెప్తున్నానంటే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరే నిర్ణయించండి. ఇంకా ఇందులో నా తప్పేముందో చెప్పండి. ఎవరైనా మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే మీరు వాళ్ళకి శిక్ష వేయించరా? ఇతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వీని ఆడంబరం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అలా నాతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి.
ఉదయం నుంచి వీడి గుండాల్ని మా ఇంటికి పంపుతున్నాడు. వాళ్ళు నన్ను బెదిరించి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు హల్దీ తీసుకొచ్చినప్పుడు కూడా నేను వీడు పంపిన రౌడీతోనే మాట్లాడుతున్నాను. పెళ్లి సమయంలో ఎలాంటి గొడవ జరగకూడదని. ఆ మనిషి వచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి ఏదో రిసార్ట్కు తీసుకెళ్ళడానికి నాతో అన్నాడు. నేను రిసార్ట్కి వచ్చి వీడితో కొంత సమయం గడిపితే అప్పుడు వీడు ఈరోజు పెళ్లిలో ఇలా గొడవ చేయరట. నేను అలా చేసుంటే మీకు ఈ విషయం తెలిసేది కూడా కాదు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నేను అలాంటి అమ్మాయిని కాదు. నేను వీడికి వ్యతిరేకంగా పోరాడాను. వీడి బెదిరింపులకు నేను భయపడలేదు. ఇదేనా నేను చేసిన తప్పు? మీకు ఇంకా నా మాటల మీద నమ్మకం లేకపోతే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగండి. వీడి క్రైమ్ హిస్టరీ మొత్తం బయటికి తీయండి. వీడు జైలుకు వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. వీడు కేవలం నన్నే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. కానీ శిక్ష నేను మాత్రమే వేయించగలిగాను. గోపాలంకుల్ పుణ్యమా అని వార్తల్లో నా పేరు ఎప్పుడు రాలేదు. ఎవరో అమ్మాయి ఈ క్రిమినల్ని జైలుకు పంపించిందని మాత్రమే రాసేవారు. ఆ అమ్మాయిని నేనే. తెలియదు ఇదంతా విన్నాక మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, కానీ నాకు ఈ విషయంలో ఎలాంటి బాధ లేదు. నా వల్లే ఈ మనిషికి చేసిన తప్పుకు శిక్ష పడింది. ఇప్పుడంతా మీ చేతిలోనే ఉంది అర్జున్. ఈ పెళ్లి ఆపేంత శక్తి నాకు లేదు. నా చేతుల్లో ఉంటే మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. చెప్తుండే మీతో మీ మనసులో చిన్న అనుమానం ఉన్నా ఈ పెళ్లి రద్దు చేసుకోమని. మా అమ్మ జీవితాంతం చాలా కష్టాలు పడింది, చాలా భరించింది. నా వల్ల అమ్మ ఇంకా బాధపడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ కోసం, కేవలం మా అమ్మ కోసమే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అర్చన. మీ ముందు చేతులు జోడిస్తున్నాను. దయచేసి ఈ పెళ్లి ఆపకండి ప్లీజ్. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను. కానీ ప్లీజ్ దయచేసి ఈ పెళ్లి ఆపకండి ప్లీజ్ ప్లీజ్. హలో, పోలీస్ స్టేషన్ సార్, నేను మాధవరాయ్ మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ మా చెల్లి పెళ్లి జరుగుతోంది. మధుర్ హాల్దార్ అనే రౌడీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్. సార్, మా చెల్లి పెళ్లి అయిపోతుంది సార్, దయచేసి మీరు త్వరగా రండి. సరే సార్, అడ్రస్ రాసుకోండి. చౌబీస్ కరోల్, లతా లేన్, దమ్ దమ్, కోల్కతా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులుకా? మరి ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే పోలీసులు ఫోన్ చేయక తప్పదు కదా. ఆ రౌడీ గురించి అహానా చెప్పేది నిజమే అనిపిస్తోంది. రౌడీజంకి మనం ఎందుకు తలొగ్గాలి? ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు మీ చెల్లిని తమ ఇంటి కోడలుగా ఎప్పటికీ ఒప్పుకోరని నాకు అనిపిస్తోంది. అమరన్నా, పోల్టు అన్న, టుక్కునన్నా. బాబాయ్ గారు, మీరు ఇంటి పెద్దలు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి. చిన్న నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మిగతాది నీ ఇష్టం, ఏం చేస్తావో. మా ఇంటి పెద్ద మా బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన అడుగు. కానీ
మాకే గొడవలు వద్దు బాబు. ఈ రౌడీలు ఈ రోజు కాకపోతే రేపు మన ఇంటికి వచ్చి ఏం గొడవలు చేస్తారో. మాకివన్నీ వద్దు. నేను కూడా ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. చూడండి, మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి అహానా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోండి. అంతేగాక మా అహానా నిజం చెప్తుందో లేదో తెలుసుకోండి. అరే మధుసూదన్ గారు, నిజమా అబద్ధమా అనేది కాదు, మాకు ఈ గొడవలు వద్దు. అరే మీ సంబంధం కలుపుకోవటానికి వచ్చాం, యుద్ధం చేయడానికి కాదు కదా. అమ్మాయిలకేం కొదవలేదు. మా అబ్బాయికి చాలా సంబంధాలు వస్తాయి. బరాత్ దాకా వచ్చినా సరే ఇంకా పెళ్లి జరగలేదు కదా. మా అదృష్టం బాగుండి సమయానికి అంతా తెలిసింది. సరిగ్గానే చెప్పారు అర్జున్. అర్జున్, మీ పేరు అదే కదా? అన్నీ విన్నారు కదా, డిసిజన్ తీసుకున్నారు కదా. ఇక మీ బంధువులను తీసుకుని ఇక్కడి నుంచి దయచేయండి. నిజంగానే ముహూర్తం దాటిపోతుంది. చిన్న ఒక మాట చెప్పునా, నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. తప్పుని ఎదిరించి నిలబడిన అమ్మాయిని నువ్వు వదులుకోకూడదు.